పిచ్చా దీనికి? గురుగారి దగ్గరికి వెళ్తే నేను అడ్డంగా దొరికిపోతాను, పెళ్లి ఆగిపోతుందన్న సంగతి తెలియట్లేదు దీనికి. మావయ్య, అసలు వైదేహిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఒకసారి జానకిలో ప్రవేశిస్తుంది, ఒక్కోసారి గాలి రూపంలో వస్తుంది. చంపేస్తుందేమోనని నాకు భయంగా ఉంది మావయ్య. నా మనవడి చేతుల్లో తన్నులు తిన్నా వైదేహి దెయ్యంలా వస్తుందన్న మాట మానవు కదా నువ్వు. బామ్మగారు, వైదేహి కాకపోతే ఇంకెవరు? నేనేనే మీ అంత తేల్చడానికే వచ్చాను. ఏదో ఒక రూపంలో ఏదో కీడు జరుగుతూనే ఉంది కదా. గురువు గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం చూపిస్తారు కదా. వైదేహి మాత్రమే దేవాంశ ఏకైక భార్య. ఇదేంటి గురుగారు ఇలా రాశారు? నిజమే బామ్మగారు, గురువు గారి దగ్గరికి వెళ్ళనివ్వండి. ఈ ఇంటికి పట్టిన దయ్యాన్ని వదలగొడతారు. మరి వైదేహిని దేవాంశ భార్య అని రాశారేంటి? ఆ పరమేశ్వరుడు అప్పుడు ఆ విధంగా అభయం ఇచ్చాడు, ఇప్పుడు ఇలా శాసించాడు. వద్దు 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 వద్దు. ఇప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళొద్దు. నాకు తెలుసు అత్తయ్య గారు, మీరు వద్దంటారని. గురువు గారి దగ్గరికి వెళ్తే ఈ పెళ్లి చేస్తున్నారని తెలిస్తే మీ బండారం బయటపడిపోతుంది కదా. ఎందుకు వద్దంటున్నారు అత్తయ్య? నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగింది ఎవరికి తెలియకూడదు. అయ్యో, నాకు తెలీదా పెద్దమ్మా? నేను చూసుకుంటాను కదా. అది జరిగింది. గురువు గారు పంపించిన చీటీలో వైదేహి మాత్రమే దేవాంశ్ భార్య అని ఉంది. నేనిలా మార్చి రాశాను. అవునా? నేనింకా నా పేరే రాశారేమో అనుకున్నాను. అయినా అత్త ఎందుకు ఇలా చేశారు? ఎందుకంటే వైదేహి అనాథ కాబట్టి. అనాథకి పుట్టే వారసులు వద్దు అనుకుంది కాబట్టి. మేనకోడలివైనా నీ ద్వారా పిల్లలు పుట్టాలనుకుని ఆ చీటీ మార్చింది ఈ పెళ్లి జరిపించాలని చూస్తుంది. ఇదిగో, వైదేహి అనాథ అని గట్టిగా అనుకో. మళ్ళీ దెయ్యంలో వచ్చి వాయించినా వాయిస్తుంది. ఏదైనా పెళ్ళయ్యేంత వరకే. పెళ్ళైపోతే వైదేహి మనిషి అయినా దెయ్యమైనా చేసేదే ఉండదు. అర్థమైంది కదా. వైదేహి వల్ల ఈ పెళ్లి ఆగుతుందో లేదో తెలియదు గాని గురువుగారు వస్తే మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇప్పుడెలా? ఒకవేళ గురువు గారు వస్తే? ఆయన హిమాలయాల నుంచి ఇంకా రాలేదు కదా. వచ్చినా ఈ పెళ్లి జరుగుతుందన్న విషయం తనకు తెలియదు కదా. తెలిసినా కూడా అప్పుడేం చేయాలో చూద్దాంలే. డి అంతటి నువ్వు మాత్రం గురువుగారిని కలవాలని చూడొద్దు. సరే.
ఏమండి? ఏంటి? మీరు లేకపోయి ఉంటే నేనెప్పుడో ఇంట్లో నుంచి బయటకు పోయేదాన్ని. అప్పుడు చీటీ మార్చి సహాయం చేశారు. ఉంటుంటే ఈ మెహందీ ఫంక్షన్ కూడానా? రండి బామ్మగారు రండి. ఇక్కడే ఉండిపోయారేంటి? అందరికంటా ముందు మీకే మెహందీ పెట్టాలి. రండి. ఈ వయసులో నాకెందుకు మా మెహందీలు మేకప్లు? పెట్టవలసిన వాళ్ళకి పెట్టండి. ఇంతకీ మీ హడావిడేంటి? మీరెవరు? వెడ్డింగ్ ప్లానర్స్ బామ్మగారు. డెకరేషన్ దగ్గర నుంచి పెళ్లి పనులు, భోజనాలు, అన్ని ఏర్పాట్లు అన్ని వాళ్లే చూసుకుంటారు. మనమేం పట్టించుకోక్కర్లేదు. చూసారుగా, హడావిడి అంతా మొత్తం వాళ్లదే. ఈ హడావిడేముంది మేడం? రేపు మా మేడం గారు వచ్చాక అసలు హడావిడి మొదలవుతుంది. ఇంకో మేడం కూడా ఉందా? హా, ఉంది. అత్తయ్య ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. నీ పేరు దేవాంశ్ పేరు పక్క పక్కన ఎంత బాగున్నాయో. బామ్మగారు ఎలా ఉంది? బావా ఎలా ఉంది? అక్క ఎలా ఉందక్క? వావ్, చాలా బాగుంది స్రవంతి. స్రవంతి, దేవాంశ్. అత్తయ్య బావ చేత కూడా అచ్చం ఇలాగే పెట్టించండి. నాకీ మెహందీ వద్దు, ఏమీ వద్దు. ఆహా. ఏయ్ జానకి, ఏంటి అలా చూస్తున్నావు? ఎలా ఉంది పెళ్లికొడుకు గెటప్? పెళ్లికి ఎలా కనిపిస్తుందా? మాట్లాడవేంటి? ఏదైనా మిస్సింగా? ఏమన్నా తేడాగా ఉందా? బాసికం మిస్ అయింది. బాసికం వేర్ ఇస్ ఇట్?
కావాలా మీకు? పెళ్ళిళ్ళు కావాలా మీకు? జానకి 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 ఆగు ఆగు. ఏం చేస్తున్నావు తెలుస్తుందా? అదేంటి? విషం. విషమా? విషం ఎందుకండి? అన్నీ కావాలి కదా నీకు. సరే, వచ్చినప్పటి నుంచి వైదేహి కోసం తెగ ఆలోచిస్తున్నావు కదా, అందుకే చెప్తా. వైదేహి రాకపోతే ఏం చేస్తారు అని అడిగావు కదా, అందుకే ఇది. అర్థమైందా? కానీ వైదేహి ఈ పెళ్లిని మాత్రం జరగనివ్వదు. యా ఓకే 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 రా. యా ఆల్ ఫైన్. ఇట్స్ వెరీ కామన్ రా. యు నో సంథింగ్, నాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉందిరా. యా 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 ఓకే రా. బై 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 బై. అల్కోండి. ఏంటమ్మా? ఇక్కడున్నావు నాన్న? గదిలో ఉన్నావు అనుకుని అక్కడికి వెళ్ళాను. నా పెళ్లి కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చూసి ఇంతమంది గెస్ట్లు వస్తే గదిలో కూర్చొని ఏం చేస్తానమ్మా? ఎంజాయ్ చేయాలి కదా. నువ్వు పెళ్ళెక్కడొద్దంటావోనని చాలా భయపడ్డాను నాన్న. కానీ నిన్నిలా సంతోషంగా చూస్తుంటే ఆ భయం మొత్తం పోయింది. పెళ్లి కళంతా నీలోనే కనిపిస్తోంది. నాలో పెళ్లి కళ చూడ్డానికి మళ్ళీ పెళ్లి చేయాలమ్మా. ఒక్కసారి పెళ్లి చేసి పెళ్లి కొడుగ్గా చూసావు కదా, సరిపోలేదా? అది కాదు నాన్న. అయ్యయ్యో అమ్మా, ఏదో అనేసానులేమ్మా. ఇదేం మనసులో పెట్టుకుని మూడు పాడు చేసుకోవద్దు. ఈ పెళ్లి జరిగితే సంతోషమే కదా, సంతోషంగా ఉండమ్మా. మ్యాగీ మేడం. మేడం మేడమేనే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎలా ఉంది మేడం డెకరేషన్? బాగుంది. అలాగే అరేంజ్మెంట్స్ లో కూడా ఎక్కడ ఏ చిన్న లోటు రాకూడదు. అసలే మనది స్టార్టప్ కంపెనీ. ప్రాఫిట్ కన్నా పేరు ముఖ్యం. ఎప్పుడు ఇలాగే అంటారు, రేపు లెక్కల్లో రూపాయి తగ్గినా ఒప్పుకోరు. వినపడింది. ప్రాఫిట్ కంటే పేరు ముఖ్యమన్నాను కదా అని ప్రాఫిట్ తగ్గించమని కాదు, ఏది తగ్గకుండా మేనేజ్ చేయమని. పదండి. ఏంటి మేడం? ఈ శాంతిని ఎక్కడో చూసినట్టుంది. మేడం ప్లీజ్, వచ్చిన పని చూసుకుని వెళ్దాం. ఇక్కడ మనుషుల గురించి, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ల గురించి మాత్రం అస్సలు ఆలోచించొద్దు. ఏదేమైనా ఈ పెళ్లి చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. దశరథ రామయ్య అంకుల్ ఇలా చేస్తారనుకోలేదు. ఏమండి, ఏమైంది? ఎందుకు పెళ్లి చేయడం కరెక్ట్ కాదంటున్నారు? ఏం లేదులేండి. ఏమండి ఏమండి ఆగండి. మేడం ఆగండి మేడం. మేడం వాళ్ళు ఎందుకలా అంటున్నారు? అసలేమైంది? ఏం జరిగితే మనకెందుకు మేడం? డబ్బులు ఇచ్చారు, మన పని మనం చేసుకుందాం. అది కాదు, ఈ పెళ్లి చేయడమే కరెక్ట్ కాదంటున్నారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురుకి కొంపతీసి ఏమైనా లవ్ అఫైర్స్ ఉన్నాయా? బలవంతంగా ఈ పెళ్లి చేస్తున్నారా? అసలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడా? ఎందుకు మేడం మీకు అంత ఆత్రం? వాళ్ళు లవ్ చేసుకుంటే మీకేంటి, వాళ్ళు ఏం చేసుకుంటే మీకేంటి మేడం? తెలుసుకుని ఏం చేస్తారు మేడం? సారీ మేడం. మేడం అంటే తన బాధ వేరే ఏం లేదు మేడం. లాస్ట్ మ్యారేజ్ ఫంక్షన్ లో కూడా ఇలాగే పెళ్లి కూతురు ఎవరినో ప్రేమించిందని తెలుసుకుని ఆమె పీటల మీద నుంచి లేచిపోవడానికి హెల్ప్ చేశారు కదా. వాళ్ళు పేమెంట్ ఇవ్వకపోవడంతో మాకు జీతాలు ఇవ్వలేదు.
అలాగే ఈ పెళ్లి కూడా చెడగొట్టి ఈ నెల కూడా ఎక్కడ జీతాలు ఇవ్వరేమో అని టెన్షన్. అంతే మేడం. ఆ సిచ్యువేషన్ వేరులే. ఈసారి ఎందుకలా జరుగుతుంది? ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడా? మేడం మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎందుకు మేడం? అరే ఎలా రెడీ అయ్యారో చూసుకోవద్దు? పెళ్లి కూతురంట. తనని పెళ్లి కూతురని ఎలా అనుకుంటావు? వెడ్డింగ్ ప్లానర్వి కదా. పెళ్లి కూతురు ఎవరో పెళ్లి కొడుకు ఎవరో ఆ మాత్రం తెలీదా? అవన్నీ మేం చూసుకుంటాం మేడం. మేడం గారు ఇప్పుడే వచ్చారు. ఆవిడకి ఇవన్నీ తెలియవు, ఏమనుకోకండి. ఇప్పుడొస్తే మాత్రం పెళ్లింట్లో పెళ్లి కూతురు ఎవరో ఆ మాత్రం తెలీదా? పెళ్లి కూతురు అంటే ఇదిగో ఇలా అలంకరించుకుని ఉంటుంది. ఆవేశపడదు శ్రవంతి. ఎంత అలంకరించుకున్నా కొంతమందిలో కళ ఉండదు. ఏమీ అలంకరించుకోకపోయినా కొంతమందిలో ఆ కళ ఉంటుంది. ఆవిడకి అనిపించింది, చెప్పింది. తప్పే ఉంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిసామా? ఏంటి మేడం మీకంత తొందర? బయట ఫ్లెక్సీలో అంత పెద్ద ఫోటో చూశారు కదా, పెళ్లి కూతుర్ని గుర్తుపట్టలేకపోయారా? చూసా, కానీ నాకు పెళ్లి కొడుకు ఈవిడ కాస్త క్లోజ్ గా కనిపించారు. అక్కడ చూసింది మర్చిపోయాను. ఇక్కడ కనిపించిందే నిజమనుకొని వీళ్లే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని ఫిక్స్ అయిపోయాను. సారీ మేడం. తప్పేముంది? మేమొకరి కోసం ఒకరం పుట్టాం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు కదా, మీరు చెప్పింది నిజమే. నేనేదో పొరపాటున అన్నానే అనుకో. ఈవిడికి కూడా అదే అంటుందేంటి? పెళ్లి కొడుకేమో పెళ్లి జరుగుతుందో లేదో పేమెంట్ ముందే తీసుకోండి అంటున్నాడు. ఈవిడేమో పెళ్లి కూతురి కన్నా ఎక్కువ సిగ్గుపడిపోతుంది. ఏదో జరుగుతుంది, తెలుసుకోవాలి. లేకపోతే నా తల పగిలిపోయేలా ఉంది. మేడం మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఈ పెళ్లి కూడా జరగదు. ఈ పెళ్లి జరగాలి. మాకు పేమెంట్ రావాలి. మాకు జీతాలు కావాలి. మా కోసం మేడం. అసలేం పట్టించుకోవద్దు. జరిగింది మీరు విన్నది మొత్తం మర్చిపోవాలి. ప్లీజ్ మేడం, ప్లీజ్ మా కోసం మేడం. అయ్యో సరే 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 సరే, మీకు జీతాలు కావాలి. సరే, జీతాల కోసమైనా నేను ఈ పెళ్లి జరిపిస్తాను. జరిపిస్తాను. పదండి. దశరథ రామయ్య కొడుక్కి మళ్ళీ పెళ్ళేంటి? అయితే మీకు జరిగిందేం తెలియదన్నమాట. రండి చెప్తాను. మేడం పెళ్లికి సంబంధించినవి మీరు ఫైనల్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. పదండి మేడం. ఇక్కడ ఏమవుతుంది తల్లిక? టెన్షన్ తో పిచ్చకపోతుంది. మధ్యలో మీ గొడవేంటి? నేను ఫైనల్ చేసేదేం లేదు, మీకు నచ్చింది చేయండి. మేడం మేడం అయ్యో ఏమైందండి? ఏమైందా? ఇంత అన్యాయం ఎక్కడా చూడలేదు. అవును, నువ్వు ఇంట్లో పనోడివే కదా? అవును. అయితే నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. వైదేహి ఏమైంది? తనే వెళ్లిపోయిందా? పంపించేశారా? లేకపోతే ఇంకేమైనా చేశారా? మేడం ఏంటి ఇక్కడ గొడవ? వద్దని చెప్పాం కదా. పదండి మేడం. వదులు. టెన్షన్ తో చచ్చిపోతుంటే మధ్యలో నీ గొడవేంటి? నువ్వు చెప్పు. వైదేహి ఏమైంది? అయినా మీ అబ్బాయి గారు వైదేహిని అంతలా ప్రేమించారు కదా, వైదేహి ఏమైందో తెలుసుకోలేరా?
వెంటనే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? మీకేం తెలీదా? పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుందో చెప్పు, వాళ్ళని అడుగుతాను. చెప్పు. ఏంటి అడిగేది? ఈ విషయం నన్ను అడిగారు కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడైనా మాట్లాడుతూ మా అమ్మగారి కంటపడితే మిమ్మల్ని బయటికి నెట్టేస్తారు. అది జరిగిందండి. అప్పుడు వెళ్ళిన వైదేహి అమ్మగారు ఎక్కడున్నారో ఏమయ్యారో ఎవరికీ తెలీదు. కాని మా దేవాన్స్ బాబు చెప్పిన దాని ప్రకారం ఇక్కడే ఎక్కడో ఉంది. ఆయన చుట్టూ తిరుగుతోంది. ఏంటి ఇక్కడ? మరి మరి కనిపించడం లేదే? అదే కదా అసలు సమస్య. కనిపించట్లేదు కానీ ఇక్కడే ఉంది. దేవాన్స్ బాబు బాధపడినప్పుడల్లా తాను ఉన్నట్టు సంకేతాలు పంపిస్తుంది. పొరపాటున వైదేహి అమ్మగారి గురించి గాని దేవాన్స్ బాబు గురించి గాని ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ తుక్కు రేగొడుతుంది. ఎలా 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 ఎలా? మరి అది ఆత్మో దెయ్యమో అర్థం కాదు. ఇప్పుడు నాతో మాట్లాడడానికి వచ్చారు కదా జానకి అమ్మగారు, ఆవిడలో ప్రవేశించి అందరినీ కొడుతుంది. అసలు 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 ఆవిడెవరు? ఆవిడెవరు? ఆవిడది వేరే కథ. ఆవిడొక అనాథ. మా బామ్మగారిని కాపాడిందని ఇక్కడే ఉండమన్నారు. కానీ చాలా మంచి ఆవిడండోయ్. పాయిజన్ పాయిజన్ బాటిల్ ఏమోనండి, జేబులో పెట్టుకున్నాడంట. ఎందుకని అడిగితే వైదేహి వస్తుంది అంటే రాకపోతే ఏం చేస్తారని అడుగుతున్నారు కదా, అందుకోసమని చెప్పాడంట. ఆయన ఎక్కడ ఏ అఘాయితం చేసుకుంటారో అని అదిగో మా జానకమ్మాయి గారు ఆ పాయిజన్ బాటిల్ ఎలాగైనా తీసుకోవాలని వెతుకుతున్నారు. సరే సరే అంజీ, ఆయన పాయిజన్ బాటిల్ పట్టుకుంటే ఈవిడెంత కంగారు పడుతుంది? వాళ్ళకి ఈవిడికేంటి సంబంధం? అది చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ ఆ పాయిజన్ తాగేస్తారోనని ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదండి. పైగా జానకి అమ్మాయి గారికి వైదేహి అమ్మగారంటే చాలా ఇష్టం. ఈ పెళ్లి జరిగితే వైదేహి అమ్మాయి గారికి అన్యాయం జరుగుతుందని, అవకాశం దొరికితే ఈ పెళ్లి ఆపేద్దామని చూస్తున్నారండి. అవునా? అవునండి. ఏమండి, ఏదో మీరు నా పెళ్లి చేస్తారనగానే మొత్తం చెప్పేశానండి. నేను చెప్పినట్టు బయట చెప్పారే అనుకోండి, మీరు నా పెళ్లి చేయడం పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు నా పెళ్లి చేస్తారు. అంజీ వెళ్తున్నావా? వెళ్తున్నా అమ్మాయి గారు. ఏమండి, అన్నట్టు ముఖ్యమైన విషయం మర్చిపోయాను. నా పెళ్లి విషయం మర్చిపోకండి. థ్యాంక్స్. అంజీ అంజీ అంజీ, మళ్ళీ ఏమైందండి? ఇంకేం కావాలి? వైదేహి ఫోటో ఉందా? అబ్బాయి గారి గదిలో ఉందండి, మీరు వెళ్ళండి. ఇదిగో అమ్మాయిలు, ఏం చేస్తున్నారు? దీపం వెలిగిస్తున్నాం బామ్మ. చాలే, పెళ్ళైనప్పుడు వెలిగిద్దరు గాని వెళ్ళండి. దీపాలు వెలిగిస్తున్నారట, దీపాలు. పనేమీ లేక. బామ్మగారు, మీ మనవడెక్కడా? ఏమో, ఇందాకొచ్చి మాట్లాడాడంతే, మళ్ళీ కనిపించలేదు. ఏమైందమ్మా? అబ్బే ఏం లేదు బామ్మగారు. వాడితో ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదమ్మా. వైదేహి వస్తుంది, పెళ్లి ఆగుతుంది, ఇదే మాట మాట్లాడుతున్నాడు. మనమే ఏదో ఒకటి ఆలోచించి పెళ్లి ఆపాలి. ఆలోచిద్దాం బామ్మగారు. ఆయనతో చిన్న పనుంది, అదయ్యాక తర్వాత ఖచ్చితంగా ఆపేద్దాం. నువ్వంటే జానకి ఎందుకంత ఇష్టం? మీరిద్దరూ స్నేహితులు కాదు, బంధువులు కాదు, కనీసం పరిచయం కూడా లేదు. అలాంటిది నీకోసం పెళ్ళాపేంత సాహసం ఎందుకు చేస్తుంది? మీ ఆయన ఎక్కడ పాయిజన్ తాగిస్తాడోనని జానకి ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా?
నువ్వుండుంటే ఎంత టెన్షన్ పడేదానువో అంతలా టెన్షన్ పడుతుంది. జానకినే వైదేహి, వైదేహియే జానకి అనేలాగా. అది ఎలా సాధ్యం? నా ప్రాణాలు తీయాల్సిన అవసరం మీకైతే. ఇది ఇది జరిగింది. నేను అనాథనని, నా పిల్లలు వారసులుగా ఉండకూడదని శ్రవంతితో పెళ్లి జరిపేస్తోంది. అసలు అసలు శ్రవంతి మేనకోడలే కాదు. అది కూడా తెలుసుకోకుండా కేవలం నాకు పిల్లలు పుట్టకూడదు, వాళ్ళు వారసులు కాకూడదు అన్న పంతంతో ఈ పెళ్లి జరిపిస్తుంది. దారుణం, అన్యాయం. అనాథ అయినంత మాత్రాన కోడలిగా ఉండే అర్హత లేదా? వాళ్ళ పిల్లలు వారసులు కారా? అందుకని కొడుక్కి వేరే పెళ్లి చేస్తారా? ఇదెక్కడి న్యాయం? అయినా నువ్వెలా చూస్తూ ఊరుకుంటున్నావు? ఈ పెళ్లి ఆపుదాం పద. అయ్యో వద్దు 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 ప్లీజ్, ఇప్పుడు గొడవ చేయొద్దు ప్లీజ్. అరే ప్లీజ్, ఇంత దారుణం జరుగుతుంటే ఇంకా గొడవ చేయొద్దంటావేంటి? ఇన్నాళ్ళు అజ్ఞాతవాసం సరిపోదా? నీ భర్త శ్రవంతిని పెళ్లి చేసుకుని నీ కళ్ళెదురుగానే కాపురం చేస్తుంటే ఇలాగే అజ్ఞాతంలో ఉంటూ చూస్తూ బ్రతికిస్తావా? అన్యాయం జరుగుతుందని తెలిసిన వెంటనే అడ్డుకోవాలి. లేదంటే అది ఎప్పటికీ దిద్దుకోలేని తప్పుగా మిగిలిపోతుంది. రా చెప్తాను. నా మాట వినండి, ఆగండి. రండి. దశరథ రామయ్య గారు, దశరథ రామయ్య గారు, త్వరగా బయటికి రండి. దశరథ రామయ్య గారు, దశరథ రామయ్య గారు, దశరథ రామయ్య గారు, బయటికి రండి. నువ్వాగు, బయటికి రండి. ఏమైందమ్మా? ఏమైందా? పెద్ద మనిషి కదా మీరు, అందరికీ న్యాయం చెప్తారు కదా, కానీ మీరు పాటించరా? ఏమైందమ్మా ఇప్పుడు? ఎవరికి అన్యాయం జరిగింది నా వల్ల? ఓహో, మీ ఇంట్లోనే మీ వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో కూడా మీకు తెలియదు. మీరు న్యాయాలు ధర్మాల గురించి మాట్లాడతారు. ప్లీజ్ నా మాట వినండి, వద్దండి ప్లీజ్. నువ్వు మధ్యలో అడ్డు రాకు. కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తే ఎలా ఊరుకున్నారు? ఎవరో ఒకరు అడగాలి కదా. ఇదిగో అమ్మాయి, పెళ్లేర్పాట్లు చేయడానికొచ్చి ఆ పని చేయకుండా ఎక్కువ మాట్లాడతావేంటి? నేను ఎక్కువ మాట్లాడడం కాదు, మీరు ఎక్కువ చేశారు. సాటి ఆడదని కూడా ఆలోచించకుండా సొంత కోడలకి అన్యాయం చేస్తారా మీరు? కానీ నాకు ఏ బంధము లేకపోయినా సాటి ఆడదానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. హలో హలో హలో, ఎవరు నువ్వు వచ్చిన పనేంటి? అసలు నీకేం తెలుసని న్యాయం అన్యాయం అని అంత ఆవేశపడుతున్నావు? నాకంతా తెలుసు.
మీకు తెలియంది, మీకు తెలియంది, మీకు తెలియంది, మీ అందరికి తెలియనిది అన్యాయం చేసిన వాళ్ళకి మాత్రమే తెలిసింది నాకు తెలుసు. నాకు మాత్రమే తెలుసు. అందరికంటే ఎక్కువ మీ మీద నాకు కోపం వస్తుంది. ఇంట్లో నుంచి కోడలు వెళ్లిపోయింది కదా, అన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు వెళ్లిపోయిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? కనిపించని కోడలు ఏమైందో తెలుసుకోకుండా కొడుక్కి మళ్ళీ పెళ్లి ఎలా చేస్తారండి? ఇంతకీ మీ కొడుకెక్కడా? రావయ్యా, రా. అసలు మీరెలా ఈ పెళ్లి కొప్పుకున్నారు? వైదేహిని ప్రేమించారు కదా, ఆవిడ లేకపోతే బ్రతకలేనన్నారు కదా. కానీ 6 నెలలు ఆవిడ కనిపించకపోయేసరికి మళ్ళీ పెళ్లికి సిద్ధపడిపోయారా? అంటే మీ భార్య అంటే మీకు ఇష్టం లేదు. లేదు వదిన, తను నా వైదేహిని. వైదేహి వచ్చిందని నాకు అప్పుడే తెలుసు. తను వచ్చినట్టు ఎన్ని సంకేతాలిచ్చింది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుందని ఆలోచించానే గాని రూపం మారి నా పక్కనే ఉందని ఊహించలేకపోయాను. ఈవిడ చెప్పింది నిజమే వైదేహి. నేను నా కళ్ళతో వెతికా, మనసుతో వెతుకుంటే అప్పుడే గుర్తుపట్టుండేవాణ్ణి. క్షమించు వైదేహి. నేను ఆ రోజే చెప్పానా మన మధ్య ఏదో బంధం ఉందని. లేకపోతే నీ స్పర్శకి నేనెందుకు స్పృహలోకి వస్తాను? అప్పుడే నువ్వు నిజం చెప్పుండాల్సింది. నువ్వు ఈ ఇంటి కోడలివి, ఇది నీ ఇల్లు. నిన్ను కాదనే వారెవరు?
నా బంగారు తల్లి.